ఈరోజు నేను వేసుకున్న బట్టలు బాగున్నాయా? ఆ మీటింగ్లో నేను మాట్లాడింది విని అందరూ నవ్వుకున్నారా? నా బంధువులు స్నేహితులు నన్ను చూసి ఏమనుకుంటున్నారు? ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన జీవితంలో సగం సమయం పక్కవాడు ఏమనుకుంటున్నాడు అనే భయంతోనే గడిచిపోతుంది. సైకాలజీలో దీనిని స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే ప్రపంచం మొత్తం మనల్నే గమనిస్తోందని మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఒక పెద్ద భ్రమ. కానీ నిజమేంటో తెలుసా? ఎవరికీ మీ గురించి ఆలోచించే అంత టైం లేదు. అందరూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ సమస్యల్లో బిజీగా ఉన్నారు. మరి ఈ భయం నుంచి బయటపడి ఎవరిని పట్టించుకోకుండా మన మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి? దీనికోసం గౌతమ బుద్ధుడు మరియు జైన గురువులు చెప్పిన 3 అద్భుతమైన జీవిత సత్యాలను ఈరోజు కథల రూపంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడే అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. బుద్ధుడికి వస్తున్న కీర్తి ప్రతిష్టలు చూసి అతనికి విపరీతమైన అసూయ కలిగింది. అందరి ముందు బుద్ధుడిని దారుణంగా తిట్టడం మొదలుపెట్టాడు. నువ్వు ఒక మోసగాడివి, ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నావు అంటూ ఎన్నో కఠినమైన మాటలు అన్నాడు. ఇది వింటున్న శిష్యులకు కోపం నశాలానికి అంటింది. కానీ బుద్ధుడు మాత్రం తన ముఖంలో చిరునవ్వుతో ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఆ యువకుడు అలసిపోయి, నేను నిన్ను ఇన్ని మాటలు అంటున్నా నువ్వెందుకు పిచ్చివాడిలా నవ్వుతున్నావు? నీకు కోపం రావడం లేదా అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు చాలా ప్రశాంతంగా, నాయన, నువ్వు నా కోసం ఒక పండ్ల బుట్టను బహుమతిగా తెచ్చావనుకో, కానీ నేను దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే ఆ బుట్ట ఎవరి దగ్గర ఉండిపోతుంది అని అడిగాడు. ఆ యువకుడు ఆశ్చర్యపోతూ, నేను తెచ్చిన బహుమతి నువ్వు తీసుకోకపోతే అది నా దగ్గరే ఉంటుంది కదా అన్నాడు. బుద్ధుడు నవ్వి, సరిగ్గా అలాగే ఇప్పుడు నువ్వు తెచ్చిన కోపాన్ని, అవమానాన్ని నేను స్వీకరించడం లేదు, కాబట్టి ఇవన్నీ ఎవరి దగ్గర ఉండిపోతాయి అని అడిగాడు. ఆ మాటతో ఆ యువకుడి అహంకారం బద్దలైంది. సమాజంలో మనల్ని విమర్శించే వాళ్ళు, సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మాటలు ఒక విషపూరితమైన బహుమతి లాంటివి. వాటికి మీరు రియాక్ట్ అయ్యి బాధపడితే ఆ బహుమతిని మీరు తీసుకున్నట్టే. రియాక్ట్ అవ్వడం మానేస్తే ఆ నెగిటివిటీ వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. 2 బౌద్ధ సన్యాసులు ప్రయాణం చేస్తూ తమ ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నారు. దారిలో ఒక పెద్ద నది అడ్డు వచ్చింది. అక్కడ ఒక యువతి నది దాటలేక భయంతో నిలబడి ఉంది. సన్యాసుల కఠినమైన నియమాల ప్రకారం స్త్రీలను తాకకూడదు, వాళ్లతో మాట్లాడకూడదు. కానీ అందులో ఒక వృద్ధ సన్యాసి ఆమె పరిస్థితిని చూసి ఏమాత్రం ఆలోచించకుండా ఆమెను తన భుజాలపై ఎక్కించుకుని నది దాటించాడు. ఆ తర్వాత ఆమె కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. కానీ 2వ యువ సన్యాసి మనసులో ఒకటే గందరగోళం. నియమాన్ని అతిక్రమించి ఒక స్త్రీని ఎలా తాకుతావు? గురువు గారికి తెలిస్తే ఏమవుతుంది? లోకం ఏమనుకుంటుంది అని లోపల ఉడికిపోతున్నాడు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఆశ్రమం చేరుకునేసరికి అతని సహనం నశించి గట్టిగా అరిచాడు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఒక స్త్రీని భుజాలపై ఎలా ఎక్కించుకుంటావు అని ప్రశ్నించాడు. అప్పుడు వృద్ధ సన్యాసి ఎంతో ప్రశాంతంగా వెనక్కి తిరిగి, మిత్రమా, నేను ఆమెను నది ఒడ్డున ఎప్పుడో వదిలేసి వచ్చాను, కానీ నువ్వు ఇంకా ఆమెను నీ మనసులోనే మోస్తున్నావు అని అన్నాడు. మన జీవితంలో ఎవరో మనల్ని ఏదో అంటూనే ఉంటారు లేదా అవమానిస్తూనే ఉంటారు. అది అక్కడ జరిగిన ఒక సంఘటన మాత్రమే. కానీ మనం దాన్ని రోజుల తరబడి, సంవత్సరాల తరబడి మనసులో మోస్తూ మన మనసుని భారం చేసుకోకూడదు. పాత విషయాలను అక్కడే వదిలేయండి. అప్పుడే మీరు స్వేచ్ఛగా ముందుకు వెళ్ళగలరు. ఒక వ్యక్తి పొగమంచు ఎక్కువగా ఉన్న రోజున నదిలో తన చిన్న పడవలో ప్రయాణిస్తున్నాడు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని తెడ్డు వేస్తున్న సమయంలో సడన్గా ఒక పెద్ద పడవ వేగంగా వచ్చి అతని పడవను ఢీకొట్టింది. అంతే, అతనికి విపరీతమైన కోపం వచ్చింది. కళ్ళు కనపడట్లేదా? అంత పెద్ద పడవను ఎలా పడితే అలా నడుపుతావా? నీకు బుద్ధి ఉందా అంటూ ఆవేశంతో ఊగిపోతూ ఎదుటి పడవ వాడిని తిట్టడం మొదలుపెట్టాడు. కానీ మంచు కొద్దిగా పోయాక ఆ పడవ దగ్గరకు వచ్చి చూస్తే అందులో ఎవరూ లేరు. అది కేవలం ఒక ఖాళీ పడవ. నదీ ప్రవాహానికి కొట్టుకుంటూ వచ్చి ఢీకొట్టింది. అది తెలియగానే ఆ వ్యక్తి కోపం అంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. తనకు తానే సిగ్గుపడి సైలెంట్ అయిపోయాడు.
ఈ ప్రపంచంలో మిమ్మల్ని విమర్శించే వాళ్ళు, జడ్జి చేసేవాళ్ళు అందరూ ఈ ఖాళీ పడవ లాంటి వాళ్ళే. వాళ్ళ మనసులు అజ్ఞానంతో, ఫ్రస్ట్రేషన్తో నిండిపోయి ఉంటాయి. వాళ్ళ జీవితాల మీద వాళ్లకు కంట్రోల్ లేక ఆ కోపాన్ని మీ మీద చూపిస్తుంటారు. అది వాళ్ళ క్యారెక్టర్ని తెలియజేస్తుందే తప్ప మీ క్యారెక్టర్ని కాదు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళని ఒక ఖాళీ పడవలా చూడడం నేర్చుకోండి. అప్పుడు కోపం రాదు, జాలి వేస్తుంది. కాబట్టి మిత్రమా, లోకం ఏమనుకుంటుంది అనే జబ్బు నుండి బయటకు రండి. ఎవరికో ఏదో నిరూపించాలని మీ విలువైన జీవితాన్ని వృధా చేసుకోకండి. బుద్ధుడు చెప్పినట్టు మీ వద్దకు వచ్చే నెగిటివ్ బహుమతుల్ని స్వీకరించకండి. గతాన్ని మనసులో మోయకండి. విమర్శించే ప్రతి ఒక్కరిని ఖాళీ పడవలా చూడండి. మీ సంతోషం, మీ లక్ష్యం, మీ జీవితం. ఇది మీ ప్రయాణం. స్వేచ్ఛగా బ్రతకండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.